నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బీట్రగుడ్డలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. కోలాటాలు, అన్నమయ్య కీర్తనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తుల కన్నుల పండుగగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి పూలంగి సేవ, అంకురార్పణం ఉత్సవాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ వద్ద టీవీఎస్ ఎక్స్ఏఎల్ఎన్ అలాగే కారు ఢీకొట్టి ప్రమాదం జరిగింది. ఇక వెళ్తున్న కనకైను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం యూరియా బుకింగ్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో వేలాది మంది రైతులు ఈ యాప్ ద్వారా ముందుగానే యూరియా బస్తాలను బుక్ చేసుకొని సులభంగా కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా ఎరువులు పొందుతున్నారు. అన్నమయ్య జిల్లా పొంగునూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. మంగళం కాలనీలో ఆక్రమణకు గురైన 5 సెంట్ల భూమిని బాధితుడు మహేష్కు తిరిగి కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన భూమికి స్థానికేతరులకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు గర్వందుల మహేష్ గౌడ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు బానిసై భారీగా డబ్బు కోల్పోయి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్న మొత్తాలతో ప్రారంభమైన బెట్టింగ్ అలవాటు వ్యసనంగా మారి సుమారు 25 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. అప్పుల ఒత్తిడి, కుటుంబ బాధ్యతల భారం తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక బెట్టింగ్ యాప్ల ప్రమాదాలపై ఈ సంఘటన మరోసారి హెచ్చరికగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుడు రాంపూర్ శ్రీను దంపతులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల సంక్షేమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్లోకి ఓ కారు దూసుకెళ్లింది. చిల్పూరు మండలం దేశాయి తాండా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ గన్పూర్ నుంచి దేశాయి తాండాకు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు పల్టీలు కొట్టి రిజర్వాయర్లో పడింది. ఈ ఘటనలో దారావత్ చరణ్ కారు అద్దాలు పగలడంతో గాయాలతో బయటపడగా ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన డ్రైవర్ బుక్యా పవన్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా బద్వేలులో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బద్వేలు అర్బన్ సిఐ రామకృష్ణ, ఎక్సైజ్ సీతారామరెడ్డి, డాక్టర్ సుమన్ అలాగే యువత మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని హెచ్చరించారు. యువత మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, ఈ వినాశక అలవాట్లను వదిలివేయాలని పిలుపునిచ్చారు. ఇక డివైఎఫ్ఐ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులు నిర్వహించారు. యువత ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ పరిధిలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ నేతలు పుట్టపర్తి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. నేతలు రేపటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఓ పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయిలో విస్తృత ప్రచారం చేసి ఎక్కువ మంది ప్రజలను సభ్యత్వంలో చేర్చాలని సూచించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం తిరునాళ్ల ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఆలయ పరిసరాల్లో పూజా సామాగ్రి విక్రయ హక్కుల కోసం ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. మొత్తం 47 మంది వ్యాపారులు పాల్గొని బిడ్లు వేశారు. భక్తులు ఉగాది తిరునాళ్లలో భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆలయ పరిసర ప్రాంతాల్లో సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించామని, వేలం ద్వారా వచ్చిన అదనపు ఆదాయం ఆలయ అభివృద్ధికి వినియోగిస్తారని అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. అచ్చంపేట మండలం హజీపూర్ గ్రామంలో సైదులు అనే వ్యక్తి ఇంట్లో తాళాలను పగలగొట్టి బీరువాలో ఉంచిన 7 లక్షల నగదు, 6.5 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదుతో స్థానిక పోలీసులు క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. ఇంట్లో బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దుండగులను పట్టుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ పరిధిలోని మధు పార్క్ అపార్ట్మెంట్లో ప్రభుత్వం ఉత్తర్వు నోటీసులు జారీ చేయడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాజేందర్ నగర్ ఇన్ఛార్జ్ బీజేపీ నేత తోకల శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అపార్ట్మెంట్లకు చేరుకొని బాధితులను పరామర్శించారు. నేతలు అలాగే హైడ్రా కూల్చివేతలో మీకు అన్యాయం జరగనివ్వం, బీజేపీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్లో జరిగిన శ్రీ సాయినామ శతకోటి జప మహాయజ్ఞం ముగింపు కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు స్పీకర్కు ఘనంగా స్వాగతించారు. అలాగే ప్రత్యేక పూజలు, వేద మంత్రాల ఆశీర్వాదం అనంతరం స్పీకర్ను సన్మానించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ప్రఖ్యాత ఆలయంలో మహాయజ్ఞంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. 100 కోట్ల నామాలు రాసిన భక్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆపరేషన్ చిన్నారి తల్లి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడింది. దీని లక్ష్యం చిన్నారులపై లైంగిక నేరాల నివారణ, పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన కార్యక్రమాల ద్వారా ఈ డ్రైవ్ సురక్షిత భవిష్యత్తుకు దోహదం చేస్తుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో వెస్టిండీస్పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లో 176 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా మాత్రం కేవలం 1 వికెట్ కోల్పోయి 16.1 ఓవర్లలో టార్గెట్ను సులభంగా ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కెప్టెన్ మార్క్రమ్ హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సెమీస్ అవకాశాలను మరింత బలపరుస్తూ 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ముందుంది.